దీపావళి పండక్కి అమ్మాయిని అల్లుణ్ణి పిలవడానికి వచ్చానన్నయ్య. అది ఆనవాయితీ కదమ్మా. మొదటి దీపావళికి కూతుర్ని అల్లుణ్ణి పిలవడం సంప్రదాయం కదా. కాదని ఎవరంటారమ్మా? నేనంటాను నాన్న. నాకు చాలా పనులున్నాయండి, రావడం కష్టం. కావాలంటే మీ అమ్మాయిని తీసుకెళ్ళి సంక్రాంతి పండుగ కూడా అయ్యాక పంపించండి. అమ్మా నేనెక్కడికి రానమ్మా. అలా అంటే ఎలాగమ్మా? తప్పు కదా. అమ్మ మనసు నొచ్చుకోదా? అక్కడికి వెళ్తే కాఫీ కూడా దిక్కుండదని ఇద్దరికి బాగా అర్థమై ఉంటుంది. ఇంటికొచ్చిన వాళ్ళకి మరీ కాఫీ కూడా ఇవ్వలేనంత దిక్కుమాల బతకటం లేదు వదినా. అయినా పండక్కి అల్లుణ్ణి ఇంటికి పిలిచి ఎంత మర్యాదగా చూసుకోవాలో నాకు తెలుసు. మీ వదిన మాటలకేం గాని ఇద్దరినీ పంపిస్తాలేమ్మా. నానా, మీ అమ్మను మీ తాత సంస్కారం నేర్పకుండా పెంచాడు. నా కొడుకుని నేను అలా పెంచలేదనే అనుకుంటున్నాను. వస్తారులేమ్మా. చాలా సంతోషం అన్నయ్య. మరి నేను బయలుదేరుతాను. ఇప్పటికే చాలా పొద్దుపోయింది. పండక్కి నువ్వు వెళ్తున్నావమ్మా? అవన్నీ నీకెందుకమ్మా? వేరే ఉద్దేశంతో కాదు వదినా. ఒకవేళ వెళ్ళకపోతే మా ఇంటికి పిలుద్దాం అనుకున్నాను. అవునా? మీ ఫలక్నామా ప్యాలెస్ లో అందరూ పడతారు మరి. కనీసం కూర్చోడానికైనా చోటుంటుందా? నీకు సంబంధం లేని విషయాల్లో జోక్యం చేసుకుంటావెందుకమ్మా? అలా అడగటం తప్పని తెలియదులే అమ్మా. సరే, నువ్వు అల్లుడు గారు తప్పకుండా రండి. అన్నయ్య వెళ్ళొస్తాను. మంచిదమ్మా. అల్లుడు గారు వెళ్ళొస్తాను. వదిన వెళ్ళొస్తాను. అమ్మని ఆటో ఎక్కిచ్చేసి వస్తాను. వెళ్ళమ్మా. పదమ్మా. పండక్కి అల్లుణ్ణి పిలుస్తోంది. పోరా, పట్టుబట్టులు పెట్టి 10 తులాల బంగారం మెళ్ళో వేసి ఓ పైకిచ్చి పంపిస్తుంది మీ అత్త. నన్ను వెళ్ళమన్నారు కానీ నేను వెళ్తానా ఏంటి? అస్సలు వెళ్ళను. మంచి ఐడియానే కదా రోహిణి. ఏంటి పండక్కి నువ్వు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళడమా? కాదు, మనిద్దరం కలిసి మలేషియాలోని మీ ఇంటికి వెళ్ళడం. మీనా వదిన వాళ్ళమ్మ పూలమ్ముకొని కూడా పండక్కి కూతుర్ని అల్లుణ్ణి పిలుస్తున్నారు. రోహిణి వదిన్ని ఇంకా ఎవరు పిలవలేదంటమ్మా. మంచి ఆలోచన కదా. వెళ్ళిరండి. అటు హనీమూన్కి వెళ్ళినట్టుంటుంది, ఇటు పండక్కి వెళ్ళినట్టుంటుంది. మీ నాన్న ముందు నువ్వు మాత్రం తగ్గకూడదమ్మా. మీ నాన్నకి ఫోన్ చేసి టికెట్ వేయమని చెప్పు. పండక్కి మలేషియా వెళ్తే ఆ లెవెలే వేరు. అవునవును, వీధిలో ఎవరడిగినా అడక్కపోయినా మా అమ్మ అందరికీ మీ ఇద్దరు పండక్కి మలేషియా వెళ్లారని చెప్పాలి కదా వదినా. అందుకైనా వెళ్ళాలి. బాలు, ఏంటన్నా? మీ అత్తగారి ఇంటికొచ్చి పిలిచారు, వెళ్ళిరారా. నాకు చాలా పనులున్నాయి నాన్న. రోడ్లు సర్వే చేయడమే కదా. కారమ్మేసి ఖాళీగానే ఉన్నావు కదా, వెళ్ళాలి. నన్ను ఎందుకు నాన్న ఇలా ఇరికించేస్తాను? నేను ఆవిడికి మాటిచ్చానని చెప్తుంటే అర్థం కావట్లేదా? సరే సరే, అరవకు. నువ్వు ఆవేశపడుకో, నేను వెళ్తానులే. ఈయన ఆరోగ్యం బాగాలేదని డాక్టర్ చెప్పారు. వెళ్ళకపోతేనేమో ఈయన అరుస్తారు. నాకేమో వెళ్ళాలని లేదు. ఏం చేయాలో ఏంటో. ఈ మీనా వాళ్ళమ్మ పండక్కి పిలవడానికని చెప్పొచ్చి నా టాపిక్ తీసింది. ఇప్పుడు వీళ్ళేమో నన్ను మలేషియా తీసుకెళ్ళమంటున్నారు. ఆవిడ నన్ను ఇలా ఇరికించేసిందేంటి? ఛ, ఇప్పుడు నేనేం చెప్పి తప్పించుకోవాలి వీళ్ళ దగ్గర నుంచి?
అమ్మ రోహిణి, ఏంటమ్మా ఆవిడలా అందని బాధపడుతున్నావా? అదేం లేదత్తయ్యా. లేదులేమ్మా, నీ ముఖంలోనే తెలుస్తోంది. నీ గురించి ఈ అత్తయ్యకి తెలీదా? అలా కాదత్తయ్యా. వాళ్ళు వాళ్ళ గురించి చూసుకోవచ్చు కదా, నా గురించి ఎందుకు? అయ్యో, నువ్వు వాళ్ళ మాటలు కూడా పట్టించుకుంటున్నావా? అవన్నీ ఒట్టి గాలి మాటలమ్మా. గాలి వాటానికి వదిలేయాలి. నువ్వు ఇలాంటివి అస్సలు పట్టించుకోకూడదు. వాళ్ళకి వాళ్ళ బ్రతుకులు తప్ప అందరి బ్రతుకుల్లో వేళ్ళు చేతులు పెట్టడం ఇష్టం. లేకపోతే వాళ్ళకి ఎసిడిటీ సమస్యలు వస్తాయి. ఆవిడందని కాదు గాని మన మనోజ్ కూడా ముచ్చట పడుతున్నాడు కదా, ఒకసారి వెళ్ళి రాకూడదు? అవును రోహిణి, పెళ్ళై ఇన్ని రోజులైనా మీ పుట్టింటికి నిన్ను తీసుకెళ్లలేదని మీ నాన్న ఫీల్ అవుతారేమో. అక్కడుంటే కదా ఫీల్ అవ్వడానికి. అవునమ్మా, పాపం మీ నాన్న కూడా మొన్న బాలేదు అన్నావు కదా, ఒకసారి వెళ్ళిరండి. మీ నాన్నని కూడా చూసినట్టుంటుంది. అంటే అది అత్తయ్యా. ఇంకేం ఆలోచించుకో. ఉండు, నేను మావయ్యతో మాట్లాడతాను. నెంబర్ చెప్పి కాల్ చేస్తాను. వద్దు, ఆయన డిస్టర్బ్ అవుతారు. ఏమ్మా, మనకి రాత్రైతే వాళ్ళకి పగలే కదా, మెలకుగానే ఉంటారు కదా. అంటే నా ఉద్దేశం, నాన్నేదో ట్రిప్కి వెళ్ళానన్నారు. ట్రిప్కి వెళ్తే ఆయన అసలు ఎవరితో మాట్లాడరు. పెద్ద పెద్ద వాళ్లతో మీటింగ్లో ఉంటారు కదా. మనం వెళ్దాం అనుకున్నప్పుడల్లా మీ నాన్న ఇలా ట్రిప్స్కి వెళ్తుంటే మనం ఇంకెప్పుడు వెళ్తాం మలేషియా? లేదంటే ఒక పని చెయ్యి, మీ మావయ్య ఉన్నారు కదా, అప్పుడు నాతో కూడా మాట్లాడారు, ఆయనకు కాల్ చేయి. నాన్నతో మావయ్య కూడా ట్రిప్కి వెళ్ళారత్తయ్యా, నిన్ననే చెప్పారు. అయ్యో, నువ్వైనా ఎన్ని రోజులని ఈ 4 గోడల మధ్య ఉంటావు? సరదాగా అలా వెళ్ళి 4 రోజులు తిరిగొస్తావని నేను అనుకుంటుంటే కుదరడం లేదు. ఏం పర్లేదత్తయ్యా, నాకిక్కడే చాలా బాగుంది. నాకు బాలేదు. నా వైఫ్ని ఎక్కడికి తీసుకెళ్ళలేకపోతున్నానని చాలా బాధగా ఉంది రోహిణి. పోనీ నువ్వు మొహమాట పడుతుంటే చెప్పమ్మా, అన్నయ్యతో నేను మాట్లాడతాను. ఆహా, వద్దొద్దత్తయ్యా, రేపు ష్యూర్గా నాన్నకు కాల్ చేసి మాట్లాడతాను. సరేలే, చూడు మరి, మీరు సుఖంగా ఉండాలన్నదే కదా నా ఆశ. మీరు విమానాల్లో తిరుగుతుంటే నేను ఎప్పుడు చూస్తానో ఏంటో. ఏమైందో? కారుకా? నోరుకి. నోటికేమైంది? మరి నోరు విప్పి ఏదైనా మాట్లాడొచ్చు కదా. మాట్లాడాలంటే నోరే కాదు, మనసు ఉండాలి. మీకు మనసు అనేది లేదని మీరే ఒప్పుకుంటున్నారా? నీ మీద మనసు లేదని నీకు ఇంకా అర్థం కాలేదా? నేనెంత పాపం చేశాను. మందేసినప్పుడు అడుగు, ముందేం జరిగిందో వివరంగా చెప్తాను. ఇప్పుడు చెప్పండి, నేను వివరంగా సమాధానం చెప్తాను. నేను మళ్ళీ ఆల నుండి ఏబిసిడీల నుంచి మొదలు పెట్టలేను. అయితే నేనేం మాట్లాడకుండా మిమ్మల్ని చూస్తూ రావాలా? చూడకు, కళ్ళు మూసుకొని రా. మిమ్మల్ని చూడకూడదా? కూడదు. అయితే మీరు నన్ను చూడకండి, కళ్ళు మూసుకోండి. రోడ్డు ఎవడు చూస్తాడు మరి? మా ఇంటికి రావడం మీకు ఇష్టం లేదుగా. బుద్ధున్నోడు ఎవడైనా ఇంత జరిగిన తర్వాత మీ ఇంటికి వస్తాడా? అయితే అంత ఇష్టం లేకుండా రావడం ఎందుకు? వెనక్కి తిప్పేయండి. ఎందుకు వెనక్కి తిప్పి మా నాన్నకి మళ్ళీ బీపీ తెప్పించాలా? మీకు రావడం ఇష్టం లేకపోతే మీతో రావడం నాకు ఇష్టం లేదు. వెనక్కి తిప్పేయండి. నీ ఇష్టం వచ్చినట్టు కారు తిప్పమంటే తిప్పడానికి నేను నీ డ్రైవర్ని కాదు. ఇప్పుడు మీరు కార్కి డ్రైవరే కదా. అదేంటి ఆపేశారు? దిగు. ఏమండి, కట్టుకున్న భార్యని నడి రోడ్లో వదిలేసి వెళ్ళడం మర్యాద కాదండి. వెళ్ళి చీర కొనుక్కో. ఓ, బట్టల షాప్కి తీసుకొచ్చారా? మీరు రండి. నాకేం సంబంధం లేదు, నేను రాను.
మావయ్య గారు డబ్బులు ఇమ్మని చెప్పారా కొనివ్వమని చెప్పారా? నువ్వు చీర కొనేదాకా నేను పక్కన చేతులు కట్టుకొని చూస్తూ ఉండాలా? నాకే కదా కొనమనింది. దారిన పోయి ఆవిడకి ఏమైనా కొనివ్వమన్నానా? హే, నేను రానుగాక రాను. సరే, మావయ్య గారికి ఫోన్ చేసి ఇదే మాట చెప్పండి. ఇక్కడ ఎందుకు నిలబడ్డారు? అక్కడికి రండి. కొనేది నువ్వు, కట్టుకునేది నువ్వు, నేనెందుకు? మీకు నచ్చిందే కొనాలని. హ్మ్, వచ్చే జన్మలో చూద్దాంలే, వెళ్ళు. కొంచెం మంచి చీరలు చూపించండి. ఖరీదు ఎక్కువైనా పర్లేదా మేడం? మా వారున్నారుగా ఇక్కడే, ఎంత ఖరీదైనా కొంటారు. ఈ చీర చూడండి, మీకు చాలా బాగుంటుంది.